అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు. లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్, అలాగే గైనకాలజీ స్పెషలిస్ట్ కూడా. మరి వరల్డ్ నంబర్ 1 డిసీజ్ ఏదైనా ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అని చెప్పి తడుపుకోకుండా చెప్పేస్తున్నారు డాక్టర్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో కూడా కొన్ని 10 ఇయర్స్ బిఫోర్కి ఇప్పటికీ కూడా ర్యాపిడ్ చేంజ్ అయితే ఉంది. మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఎలా, అసలు ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి టెస్ట్లు, త్వరగా మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం, ఇవన్నీ మాట్లాడతాము. నమస్తే మ్యామ్. నమస్తే. సో క్యాన్సర్స్ తీసుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు. సో కొంచెం ముందుగా డిటెక్ట్ చేసుకోగలుగుతామా? ఎలా తెలుస్తుంది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి? వరల్డ్ లీడింగ్ క్యాన్సర్ వచ్చి ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, అంటే మేల్స్లో వదిలేద్దాము. మోస్ట్ కామన్ వచ్చి లంగ్ క్యాన్సర్, కానీ ఫీమేల్స్లో వచ్చి వరల్డ్ వైడ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ లీడింగ్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా చాలామంది చనిపోతున్నారు అనేది. ఎందుకు లీడింగ్ క్యాన్సర్ అంటారంటే ఎక్కువ డెత్ రేట్స్ని బట్టి లీడింగ్ క్యాన్సర్ అంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ లీడింగ్ అని అనుకుంటున్నాము, మరి దాన్ని ఏమన్నా మనం అవాయిడ్ చేయగలమా, ఎర్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ చేయగలిగితే చాలా చాలా అద్భుతం కదా. సో కొన్ని అవాయిడ్ చేయలేం. అట్లాంటిది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అలాంటిది. ఎందుకంటే దానికి జెనెటిక్ ప్రెడిలెక్షన్ ఉంది, అంటే జీన్స్ క్యారీ చేస్తాయి, అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతుంది జెనెటికల్గా, అది ఒక స్ట్రాంగ్ జీన్ ఉంది. కానీ ఇంకేమన్నా చేయగలమా అంటే అర్లీగా డయాగ్నోస్ చేయగలమా? అర్లీగా డయాగ్నోస్ చేస్తే ఏముంది, మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డెత్ రేట్ని తగ్గించవచ్చు. సో అది మనం చేయగలగాలి. సో జెనెటిక్ అయితే తగ్గించలేము. సో ఇంకా ఏమన్నా కాజెస్ ఉన్నాయా బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేయడానికి? పెద్దగా ఏముండవు. పిల్లలు అంటే మెయిన్ నల్లి పేరెంట్ అంటే పిల్లలు లేని వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే జెనెటిక్స్ తర్వాత ఇవి చిన్న చిన్న కాజెస్. సో వీటిలన్నిటికంటే బెటర్ ఏంటంటే అర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం. అర్లీగా డయాగ్నోస్ చేసుకోవడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఫామ్ చేసాం. దాంట్లో ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు నుంచి అంటే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశం ఉంది? ఎనీ జెనెటికల్ అన్నాం కదా, జెనెటికల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని 20 ఇయర్స్ నుంచే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో 20 ఇయర్స్ అంటే ఏంటి, పీరియడ్స్ రెగ్యులర్గా, ఇప్పుడు ఇంకంతా వాళ్ళకి మెచ్యూరిటీ కూడా ఉంటుంది. సో దీంట్లో 3 రకాలు. ఫస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, తర్వాత ఫిజిషియన్ దగ్గరికి అంటే క్లినికల్గా చూడడం, అంటే డాక్టర్ చెక్ చేయడము. థర్డ్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో మ్యామోగ్రామ్ అని చాలా అద్భుతమైన ఒకటి మనకి ఎక్స్రే, అది చాలా చిన్న మైనర్ క్యాన్సర్స్ని కూడా కనిపెట్టేస్తుంది. సో మైనర్గా ఉన్నప్పుడు మనకి ఏమంటే ఈజీ ట్రీట్మెంట్స్. సో అర్లీగా స్టేజ్ 1 కంటే ముందే తెలిసిపోయింది కాబట్టి ట్రీట్మెంట్స్ అయిపోతాయి. సో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్గా కొంచెం హైయర్ అఫ్లూయెంట్ ఫ్యామిలీస్, సర్వైకల్ క్యాన్సర్ అనేది దిగువ వాళ్ళకి వస్తూ ఉంటుంది, వీరిది అఫ్లూయెంట్ ఫ్యామిలీస్కి వస్తూ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళు పిల్లలు లేకపోవడము, బ్రెస్ట్ మీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడము, జెనెటిక్స్ ఉండడమో ఏదో. సో అందుకని ఏంటంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ని టచ్ చేసి చూసుకోవడం నేర్పిస్తూ ఉంటాం మేము. సో 20 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి, ప్రతి నెల ఒక డేట్ పెట్టుకోవాలి. అంటే ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక డేట్ పెట్టుకొని ఫిక్స్డ్గా ఆ రోజు అద్దం ముందు నిల్చుకొని ఆ క్లయింట్ ఎవరైతే, ఇప్పుడు ఒక అమ్మాయి 20 ఇయర్స్ అమ్మాయి అనుకున్నాం, అద్దం ముందు నిల్చుకొని ఫస్ట్ చెక్ చూసుకోవాలి బ్రెస్ట్ 2 సేమ్ సైజెస్ ఉన్నాయా లేదా, బ్రెస్ట్ మీద మనకి ఏదైనా రెడ్నెస్ కనిపిస్తూ ఉందా, లేదు బ్రెస్ట్ ఒకటి కిందకి పైకి అయినాయా. అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఏదో డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే ఒకటి సైజ్ ఏమన్నా పెరిగిందా, కలర్ ఏమన్నా చేంజ్ అయిందా, ఇది చూసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి, రైట్ బ్రెస్ట్ అయితే లెఫ్ట్ బ్రెస్ట్ తోటి బ్రెస్ట్ని అన్ని టచ్ చేసుకోవాలి, అన్ని ఏరియాస్ లెఫ్ట్ హ్యాండ్ తోటి, అది కూడా ఈ పల్ప్ తోటి.
ఇవి ఈ సెన్సిటివ్ ఏరియా ఇది. ఓకే. సో దీంతో బ్రెస్ట్ అంతా టచ్ చేస్తే దాని లోపల ఏమన్నా ఉండల్లా తగులుతున్నాయా, గడ్డల్లా తగులుతున్నాయా? మ్యామ్ జనరల్ గానే టిష్యూ ఉంటుంది కదా, అంటే టిష్యూ సాఫ్ట్ గా ఉంటుంది, ఉండలు ఉండలుగా ఉండదు, ఓకే. యూనిఫామ్ గా ఉంటుంది. కానీ కొంతమందికి గడ్డలు గడ్డలుగా తగులుతాయి. అంటే ఫ్లెష్ మీద ఉంటుంది అంటున్నారా? బ్రెస్ట్ ఇలా మీదే అన్నప్పుడు పైన నుంచి స్కిన్ మీద నుంచి టచ్ చేస్తేనే తగులుతూ ఉంటాయి అవి. అది చాలా ఇంపార్టెంట్. అన్ని ఏరియాస్ చెక్ చేసుకోవాలి. అలాగే యాక్సిల్లా అంటాం, ఆర్మ్ పిట్స్ లో కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ బ్రెస్ట్ చూసుకుంటూ రైట్ ఆర్మ్ పిట్ కూడా చెక్ చేసుకోవాలి. ఏమన్నా చిన్న చిన్న గడ్డల్లాగా, చిన్న ముద్దల్లాగా తగులుతున్నాయా, నొప్పి ఏమన్నా అనిపిస్తుందా, అలాగే కలర్ ఏమన్నా చేంజ్ అయిందా, అలాగే నిప్పుల నుంచి ఏమన్నా కారుతుందా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఈ బ్రెస్ట్, ఒక 5 నిమిషాలు ఆ బ్రెస్ట్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. ఎవ్రీ మంత్ దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఓకే. దీనివల్ల ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్, తొందరగా మనకి గడ్డలు ఉన్నా ఏమన్నా ఉన్నా మనకు అర్థమైపోతుంది. సో దానివల్ల మనం తొందరగా ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు నాకు ఇబ్బందిగా ఉంది, నాకు అంత కంఫర్ట్ లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒక 3 మంత్స్కి ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి. డాక్టర్ ప్లీజ్ ఎగ్జామిన్ మై బ్రెస్ట్. అదర్వైజ్ ఎనీ అదర్ సిమ్టమ్స్ లైక్ నాకు ఏదో హెవీనెస్గా ఉంది, ఏదో నొప్పి అనిపిస్తుంది, ఏదో కారుతున్నట్లు అనిపిస్తుంది, ఏదో రెడ్నెస్ అనిపిస్తుంది, ఏదో బరువు ఎక్కింది, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే. వెరీ ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా చూసుకుంటాము. సింపుల్ ఇన్ఫెక్షన్స్ అయితే ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేదు గడ్డలు లాంటివి అయితే దానికి సంబంధించి స్కానింగ్స్ అని, మ్యామోగ్రామ్ యూజువల్గా 40 years తర్వాత చేస్తాం. కొంతమందికి 30 years అంటే రిస్కీ గ్రూప్ ఉండే వాళ్ళకి 30 years నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ స్కెడ్యూల్ మేము చెప్తాం. బట్ ఇయర్లీ 40 years తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మ్యామోగ్రామ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అందరూ చేయించుకోవాలి. ఎవ్రీ ఉమెన్ ఈజ్ అట్ రిస్క్. ఒకవేళ జెనెటికల్గా ఉండే వాళ్ళే కాదు, ప్రతి ఉమెన్కి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. సో స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల మనకి ఈజీ కదా. ఇవి కూడా గవర్నమెంట్లో ఉంటుంది, మ్యామోగ్రామ్ కూడా. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కూడా పర్టికులర్గా మనం చేసే ఏవైనా రిలేట్ అయి ఉంటాయా? ఏం ఉండదు, అదే చెప్పింది. పాలు ఇవ్వరు. పాలు అంటే డ్యూటీస్ అనో వేరే అదర్ కారణాల వల్ల పాలు ఇవ్వాలి. అది వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్, క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్. పిల్లలు పుట్టడం ఒక ప్రొటెక్షన్. ఓకే. సో అలాంటి వాటిని రిస్కీ గ్రూప్ ఉంటాం కదా, వాళ్ళకి చెప్తాం. అట్లాంటి వాళ్ళని మనం తప్పించవచ్చు ఇవన్నీ చిన్న చిన్న మెజర్స్ చేస్తే. జెనెటికల్గా ఆల్రెడీ ఫ్యామిలీలో కొంతమంది చనిపోయి ఉంటారు బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు, వాళ్ళకి ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఇస్తాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాం. వీళ్ళని ఫస్ట్ నుంచి ఎలా మానిటర్ చేసుకోవాలి, వీళ్ళకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే బ్రాకా జీన్స్ అని ఉంటాయి, BRN జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ స్టడీ కూడా చేసి పెట్టుకుంటాం. అంటే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ రిస్క్లో ఉన్నారు, సో వీళ్ళు అంటే ఒక 50% రిస్క్ ఉందా, సో వీళ్ళకి ఎట్లాంటివి ముందుగానే ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, అలాంటివన్నీ ముందే చెప్పడానికి ఉంటుంది. ఓకే. సో కాపాడుకోవడం ఏంటి అంటే ఎర్లీ డయాగ్నోసిస్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, లేదు క్లినిషియన్ దగ్గరికి వెళ్ళడము. థర్డ్ వన్ మ్యామోగ్రామ్, ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేసుకుంటే సేఫ్. బట్ ఇంకా ఏంటంటే వ్యాక్సినేషన్ రాలేదు. సర్వైకల్ క్యాన్సర్కి ఏదైతే వ్యాక్సినేషన్ వచ్చిందో బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా వ్యాక్సినేషన్ లేదు, స్టిల్ ఇంకా ట్రయల్ దశలో ఉంది. సో మనం అందుకనే వ్యాక్సినేషన్స్ లేవు కాబట్టే మనం ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ ద లైఫ్. ట్రీట్మెంట్ కోసం పరిగెట్టకుండా మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలందరికీ అలవాటు చేయాలి. ఒక 20 years ఏజ్ తర్వాత నుంచి మీరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని మేము కాలేజెస్లో, ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో ఎస్పెషల్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజెస్లో చెప్తూ ఉంటాం. స్లైడ్స్ వేసి వాళ్ళకి చూపిస్తాం కూడా. సో హౌ టు ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణం అంటే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, అలాగే ప్రతి లక్షణము లైక్ నొప్పి రావడం అన్ని క్యాన్సర్లు కాదు. సో మళ్ళీ అదొక భయపడిపోతారు, గడ్డలు ఉంటామో నాకు క్యాన్సర్ అని స్ట్రెస్ అయిపోతారు. అవసరం లేదు, నాన్ క్యాన్సరస్ గడ్డలు చాలా వరకు 90%. సో భయపడక్కర్లేదు. కాకపోతే మనకి తెలియదు కదా దాంట్లో క్యాన్సర్ ఉందా లేదని. సో బెటర్ టు గో టు ఏ డాక్టర్. అది కూడా కాకుండా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి చాలా సిగ్గుపడతారు, అదొకటి మెయిన్. నేను అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక విమెన్కి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ పెల్విక్ అంటే అది చాలా పెద్ద బూత్ లాగా, బ్రెస్ట్ అంటే అమ్మో బ్రెస్ట్ గురించి మాట్లాడడం ఇబ్బంది ఇట్లా అనుకుంటారు. కానీ నిజంగా ఎవరికైనా ఒక అమ్మాయి కాదు, ఒక ఫ్యామిలీలో ఒక డాటర్గా ఉన్నప్పుడు తనకి ఏదైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఆ బ్రెస్ట్ తీసేస్తే తనతో పాటుగా అయ్యో మా పాపకి ఇలా అయిందని అందరూ
ఇంట్లో సఫర్ అవుతారు. బట్ అదే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసినప్పుడు దాన్ని ఎందుకో అవాయిడ్ చేస్తూ ఉంటారు అవాయిడ్ కాబట్టి చేస్తారు. వినరు. మిత్స్ చాలా ఉన్నాయి. మ్మ్. మిత్స్ అవన్నీ కూడా అంటే సిగ్గు, బిడియము, ఇన్నోసెన్స్, అన్ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒక పక్క అదొక ఉంటే సెక్షువల్ పార్ట్ గాను లేకపోతే ఇంకేదో ఆ! దానికి రిలేటెడ్ అని ఆలోచిస్తారు కానీ ఒక హెల్త్ కాన్సెప్ట్ ఇది ఎగ్జాక్ట్లీ, తెలుసుకోవాలి, దానికి ఎగ్జాక్ట్లీ. టెస్ట్ చేయించాలి నిజంగా మా అసలు మేము అమ్మాయికి. మాట్లాడుతుంటే కూడా నవ్వుకుంటూ ఉంటారు అందరు కాలేజెస్ లో కూడా. ఆ, అంటే ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నారు అని. బట్ అవన్నీ నిజాలు. మనమేమి అంత భయపడక్కర్లేదు. అవేమి అంటే మాట్లాడంగానే మనం ఏదో తప్పు చేసినట్టు కాదు. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అలా ఎలా చేసుకుంటాము అని చాలా మంది అడుగుతారు. అదేంటది అని సిగ్గు కాదు ఇక్కడ. ప్రాణాలు పోతున్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఎలా బయటపడాలో ఆలోచించండి. మీరు చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడడంలో తప్పేముంది. దాంట్లో ఏమీ బ్యాడ్ ఏం కావట్లేదు కదా. నీ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నావు. పీరియడ్స్ గురించి మాట్లాడడము, సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడుకోవడము, లేకపోతే బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా హెల్దీ కాన్వర్జేషన్స్. ఇదే పెద్ద బూతుల్లాగా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. జనాలు ఏంటంటే ప్రతిదాన్ని ఏదో క్రేజీగా అనుకుంటారు కానీ నిజాన్ని అర్థం చేసుకోవట్లేదు. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి మేము నోర్లు పొయ్యేటట్లు చెప్తున్నాం కానీ అంతే కేర్లెస్నెస్. అది ఎవరైనా ఫ్యామిలీలోనో చుట్టాల్లోనో వచ్చి వాళ్ళు సఫర్ అయ్యే విధానం చూస్తే కానీ ఓకే ఇదా అసలైన సిచ్యువేషన్ అని అనుకుంటారు కానీ నార్మల్గా అయితే ఇది ఒక కాన్సెప్ట్ లాగా ఎవరు తీసుకోరు. మీరు అన్నట్టు నవ్వుకోవడము లేదా వినకుండా అయ్యో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని అవాయిడ్ చేయడానికి తప్పితే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది హెల్త్కి సంబంధించింది కదా అనే థాట్ లేదు వాళ్ళకి. అసలు లేదు. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవట్లేదు. రాంగ్గా వెళ్తుంది. వీళ్ళు వీటి గురించి మాట్లాడుతున్నారేంటి, ఇవి ప్రొజెక్ట్ చేస్తున్నారేంటి, అయ్యో డాక్టర్ అయ్యో అయ్యుండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ? చిన్నపిల్లలకి ఇవి చెప్పడం ఏంటి అయ్యి Maybe. అనుకుంటున్నారు. బట్ అవి చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్లో చెప్తేనే అవి వెళ్తాయి. తర్వాత 40 ఏళ్ళప్పుడు ఎగ్జామినేషన్ చేసుకోవడం అంటే కూడా తెలియదు కదా వాళ్ళకి. అప్పుడు మారిపోయి ఉంటుంది ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేసి ఉంటారు. బ్రెస్ట్ సైజెస్ అన్ని మారి ఉంటాయి. యూ హ్యావ్ టు నో యువర్ బ్రెస్ట్, యూ హ్యావ్ టు నో యువర్ ఆర్గాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను నార్మల్ ఆర్గాన్ తెలిస్తేనే కదా అబ్నార్మాలిటీ తెలుసుకోగలవు. అందుకని మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వీటి మీద మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. అన్నెసెసరీ వాటి మీద మాట్లాడుకుంటుంటాం కానీ ఎక్కువ మన హెల్త్ గురించి, వాటికి వచ్చే ఇబ్బందుల గురించి, వాటి గురించి బయటపడడం ఎలా, ఇవి మనం చూసుకోవాలి. సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను ప్రతి ఫ్యామిలీలో ఆడవాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఆడపిల్ల 20 years నుంచి అట్లీస్ట్ స్టార్ట్ ఎగ్జామినింగ్ దేర్ ఓన్ బ్రెస్ట్. దీనివల్ల ఎన్నో ప్రాణాలు కాపాడచ్చు. అట్లీస్ట్ మదర్స్ అయినా చెప్పడం, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం ఇట్లా అని చెప్పి. అండ్ ఇప్పుడు మనకి గుండె, కిడ్నీ, లంగ్స్ ఎలా ఉన్నాయో బ్రెస్ట్ కూడా ఒక పార్ట్ బాడీలో. వాటికి వస్తే ఎలా మనం ఇబ్బంది పడతామో సర్జరీలు చేయాలో బ్రెస్ట్కి కానీ పెల్విక్ పార్ట్స్ కానీ ఏవైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రైవేట్ పార్ట్ కానీ ఇబ్బంది వచ్చినప్పుడు సర్జరీసో లేకపోతే దానికి సంబంధించిన మెడికేషను తీసుకోక తప్పదు. సో అన్నీ ఒకలాగే చూడండి. ఏ విషయంలో హెల్త్ విషయంలో వేరే వాటికి ఆపాదించుకొని ఇది గురించి మనం మాట్లాడొద్దు, ఎవరిని అడగడానికి సిగ్గుపడడం ఇలాంటివి చేయకండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.